శ్రీ గురుభ్యో నమః. ఆర్యన్ భక్తి టీవీకి స్వాగతం. వాల్మీకి రామాయణం మానవ జీవితానికి దిక్సూచి వంటిది. వాల్మీకి రామాయణం రోజు గృహంలో పఠిస్తూ ఉంటే ముక్తితో పాటు అనేక సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. వాల్మీకి రామాయణంలో ముఖ్యంగా బాలకాండ, సుందరకాండలు మానవ జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలకు సులభ రీతిలో పరిష్కారం చూపుతాయి. ప్రస్తుతం ఈ వీడియోలో వివాహం కాక ఇబ్బంది పడుతున్న యువకులకు వివాహం సత్వరమే అవటానికి రెమెడీ వాల్మీకి రామాయణం నుంచి ఇవ్వటం జరుగుతుంది. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు వీక్షించండి. వాల్మీకి రామాయణం బాలకాండలో ఉన్న సీతారామ కళ్యాణ సర్గ చాలా మహిమాన్వితమైనది. ఒక క్రమ పద్ధతిలో రోజు గృహంలో ఈ సీతారామ కళ్యాణ సర్గను పఠిస్తూ ఉంటే వివాహం కాని వారికి వివాహం తప్పనిసరిగా అవుతుంది. శ్రీరామచంద్రమూర్తిపై పూర్తి విశ్వాసాన్ని నుంచి శ్రద్ధాభక్తులతో నియమపూర్వకంగా రోజు పఠిస్తూ ఉంటే వివాహం వెంటనే అవుతుంది. వివాహంలో ఉండే అనేక ఇబ్బందులు కూడా నశిస్తాయి. ఈ సీతారామ కళ్యాణ సర్గను పఠించడానికి పెద్దగా నియమాలే ఉండవు. ఉపవాసం, భూశయనం వంటి నియమాలు కూడా పెద్దగా ఉండవు. పెళ్లికాని యువకులు పూర్తి విశ్వాసంతో ఈ సర్గను రోజు పారాయణం చేస్తూ ఉంటే వారి సమస్య వెంటనే తొలగిపోతుంది. వివాహం కూడా వెంటనే అవుతుంది. ఈ సీతారామ కళ్యాణ సర్గను ఏ విధంగా ప్రతిరోజు పారాయణం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం స్నానానంతరం తూర్పుముఖంగా కూర్చొని ఎదురుగా శ్రీరామచంద్రమూర్తి ఫోటో నుంచి ఆవునీతితో దీపారాధన చేయాలి. దీపారాధనకు ఆవునీతిని మాత్రం వినియోగించాలి. ఈ శ్రీరామచంద్ర ఫోటోను శ్రీరామ పట్టాభిషేకం ఫోటో కనుకున్నట్లయితే చాలా మంచిది. లేదా సీతారాముల ఫోటో కనుకున్నట్లయితే అది కూడా చాలా మంచిదే. ఈ విధంగా ఆవు నెయ్యిని పెట్టి మనం దీపారాధన చేసి ఆవునీతి దీపారాధనను వెలిగించాలి. ధూపం, దీపం, నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి. నైవేద్యంగా రోజు పసుపచ్చ అరటిపళ్లను సమర్పించడం మంచిది. అంటే మార్కెట్లో లభించే అరటిపళ్ళు, ఆకుపచ్చ అరటిపళ్ళు కాకుండా పసుపచ్చ అరటిపళ్ళు స్వామివారికి నివేదించాలి. లేదా అరటిపళ్ళు లభించిన పక్షంలో మీకు అందుబాటులో ఉండే ఏదైనా నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించవచ్చు. ఈ నైవేద్యం చూపించిన తర్వాత వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో ఉన్న, బాలకాండలో ఉన్న సీతారామ కళ్యాణ సర్గని పఠించాలి. ఈ సర్గని బిగ్గరగా పెద్దగా చదవకూడదు, మనసులోనే పఠించాలి. పూర్తి శ్రద్ధతో పఠించాలి. పారాయణం అనంతరం స్వామివారికి హారతి సమర్పించాలి. ఈ విధంగా మనం 40 రోజులు కానీ 21 రోజులు కానీ చేయొచ్చు. వీలున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ సర్గను పారాయణం చేయొచ్చు. ఈ సర్గను పారాయణం చేయడానికి పెద్దగా టైం కూడా ఏం పట్టదు. 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. నియమాలు కూడా ఏమీ లేవు కాబట్టి ఎవరైనా పారాయణం చేయవచ్చు. అయితే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సంస్కృత రూపంలో ఉన్న సీతారామ కళ్యాణ సర్గను మాత్రమే మనం పఠించాలి. తెలుగు వచనంలో ఉన్న సర్గను కానీ పఠించినట్లయితే అంతగా మనకి ప్రయోజనం ఉండదు. వాల్మీకి రామాయణంలో సంస్కృత రూపంలో ఉన్నది. ఆ సంస్కృత రూపంలో ఉన్న సర్గను మాత్రం మనం పఠించాలి. ఖాళీ సమయంలో సర్గ యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవడానికి వచన రూపాన్ని మనం తదుపరి చదివి మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల తెలుగు వచనం కాకుండా సంస్కృత రూపంలో ఉన్న దాన్ని మాత్రం మనం చదువుకోవాలి. అంటే శ్లోక రూపంలో ఉన్న రామాయణాన్ని పఠించాలి. కనీసం 40 రోజులు అంటే ఒక మండలం పాటు కానీ లేదా ఇంకా ఎక్కువ రోజులు కానీ పఠిస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఈ కాలంలో అంటే పారాయణం చేసే టైంలో స్వగృహంలో లేకపోతే అంటే మనం ఈ పారాయణం మొదలుపెట్టిన తర్వాత ఏదైనా ఊరు కనుక వెళ్లాల్సి కనుక వచ్చినట్లయితే ఇతర ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు కూడా తూర్పుముఖంగా కూర్చొని స్వామివారి ఫోటో ఉన్నా లేకపోయినా, పూజ ఉన్నా లేకపోయినా కానీ తూర్పుముఖంగా కూర్చున్న శ్రద్ధాభక్తులతో ఈ శ్రద్ధను మనం పఠించవచ్చు. పెద్దగా ఇబ్బంది అయితే ఏముండదు. పారాయణం చేసే రోజుల్లో అంటే ఈ పారాయణం మనం మొదలుపెట్టిన తర్వాత పారాయణం చేసే రోజుల్లో వచ్చే నవమి తిథి ఇంకా పునర్వసు నక్షత్రం రోజుల్లో సమీపంలో ఉండే రామాలయంలో తులసి దళాల మాలను సమర్పించాలి స్వామికి. అర్చన కనుక చేయించినట్లయితే చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. కుదిరితే చేయొచ్చు, ఇది కుదరకపోతే వదిలేయచ్చు. అంటే మన పారాయణ కాలంలో వచ్చే నవమి తిథి పునర్వసు నక్షత్రం రోజుల్లో సమీపంలో ఉండే రామాలయంలో మనం తులసిమాల సమర్పించి అర్చన చేయించాలి. ఇది కనుక చేసినట్లయితే విశేష ప్రయోజనం చేకూరుతుంది. ఇలా కుదిరిన వాళ్ళు చేయొచ్చు, కుదిరిన వారు కూడా వదిలివేయచ్చు. ఇబ్బంది అయితే ఏమి లేదు. బాలకాండలో ఉన్న సీతారామ కళ్యాణ సర్గని భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తే వివాహం కాని వారికి వివాహం వెంటనే అవుతుంది. వివాహానికి ఉండే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.
వివాహానంతరం దాంపత్యం కూడా చాలా బాగుంటుంది. అంటే మంచి సంబంధం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే శ్రీరామునిగా అవతరించింది కాబట్టి ఈ సర్గన్ని వివాహం కాక ఇబ్బంది పడుతున్న యువకులు, వివాహం బాగా లేట్ అయి అనేక సమస్యలతో బాధపడుతున్న వారు పూర్తి శ్రద్ధాభక్తులతో పారాయణం చేస్తే శీఘ్రమే వివాహం అవుతుంది. వివాహానికి ఉండే అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ సంస్కృత రూపంలో ఉండే వాల్మీకి రామాయణం తెలుగు లిపిలోనే మనకు దొరుకుతుంది. అంటే సంస్కృతం అంటే దేవనాగరి లిపి, కానీ సంస్కృతం ఉన్న శ్లోకాలు తెలుగు లిపిలోనే మాత్రం మనకి మార్కెట్లో ఇప్పుడు ఈ బాలకాండ, సుందరకాండలు కూడా లభిస్తున్నాయి. కాబట్టి తెలుగు రూపంలో ఉండే సంస్కృతాన్ని, అంటే తెలుగు లిపిలో ఉండే సంస్కృత పాఠాన్ని మనం పఠించడం కూడా సులభంగా ఉంటుంది. పూర్తి శ్రద్ధాభక్తి విశ్వాసంతో ఈ సర్గను గనక పఠించినట్లయితే వివాహం శీఘ్రమే అవుతుంది. కనీసం 40 రోజులు చేస్తే మంచిది, ఇంకా ఎక్కువ రోజులు పఠించినా మంచిదే. 40 రోజులు చేయలేనటువంటి వారు 21 రోజులు పఠించవచ్చు. నియమాలైతే ఏమీ లేవు. ఈ సర్గను పఠించడానికి ప్రతిరోజు 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. వివాహం లేట్ అయిన వారు, వివాహం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ సర్గను తప్పక రోజు పఠించండి, మీ సమస్య తొలగిపోతుంది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు. స్వస్తి.